బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఎట్టకేలకు పులివెందుల పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ముందు విచారణకు భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. భార్గవ్ రెడ్డితో పాటు A1 గా వర్ర రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై పులివెందుల పిఎస్ లో ఎస్పీ/ఎస్టీ కేసుతో పాటు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనప్పటి నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇస్తూ వచ్చారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆయన తప్పించుకుంటూ వచ్చారు. అయితే అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు రెండు చోట్ల సజ్జల భార్గవ్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే మరోసారి పులివెందుల డీఎస్పీ 41 నోటీసుని ఇవ్వడంతో సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళ విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టడంపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని భార్గవ్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై హరి అనే దళితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు పులివెందుల డీఎస్పీ ఎదుట సజ్జల భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, అసలు ఈ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి పులివెందుల పిఎస్ లో హాజరయ్యారు అన్నది ఎంతవరకు వాస్తవం? గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డిపై గతంలో కూడా ఏపీ వ్యాప్తంగా అనేక కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులోనే ఆయన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలకు సంబంధించినవిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన పర్యవేక్షణలో సోషల్ మీడియా వింగ్ ద్వారా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై అభ్యంతర పోస్టులు పెట్టించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత వంటి నేతల ప్రతిష్టకు భంగం కలిగించారనేటటువంటి కారణంపై మనకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 కంటే ఎక్కువ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మంగళగిరి, గుడివాడ, కదిరి, ప్రకాశ్ నగర్, మాచర్ల వంటి పలు చోట్ల నమోదయ్యాయి. ఐటీ చట్టము సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే పులివెందుల ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, అంటే ఇది ఆయనపై నమోదైనటువంటి అత్యంత కీలకమైన కేసుల్లో ఇది ఒకటి. అంటే సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి హరి అనేటటువంటి వ్యక్తి ఈ సజ్జల భార్గవ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పెట్టేటటువంటి పోస్టుల గురించి ప్రశ్నించేందుకు తనను కులం పేరుతో దూషించారని ఇక్కడ హరి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో A1 వర్ర రవీందర్ రెడ్డి అయితే సజ్జల భార్గవ్ రెడ్డి A2, అదేవిధంగా అర్జున్ రెడ్డి ఈ ముగ్గురిపై మొత్తం నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారనేటటువంటి ఆరోపణలపై సిఐడి కూడా వీరిపై కేసులు నమోదు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాల్లో హైకోర్టు కొన్ని సందర్భాల్లో తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రము ఇలాంటి పోస్టులను తీవ్రంగా పరిగణించి శిక్షార్హమైనట్టుగా పేర్కొంది. అయితే ఆయన విచారణకు అందుబాటులో ఉండకపోవచ్చినటువంటి అనుమానంతో గతంలో కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఎట్టకేలకు పులివెందుల డీఎస్పీ ముందు సజ్జల భార్గవ రెడ్డి హాజరైనటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఈ కేసు కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు అక్కడ హరి అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యం సమక్షంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అంటే 2024లో ఈ పులివెందుల పిఎస్ లో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈయన డీఎస్పీ మురళీ నాయక్ ముందు హాజరై విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. అదే మొత్తం మీద దీని గురించి ప్రధానంగా విచారణలో పోలీసులు దాదాపు 100కు పైగా ప్రశ్నలతో కూడినటువంటి జాబితాను ఆయన ముందు ఉంచేటటువంటి అవకాశం ఉంది. చాలా ప్రశ్నలకు ఆయన ఇచ్చేటటువంటి సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు. గతంలో కూడా వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలము, అదేవిధంగా డిజిటల్ ఆధారాల మేరకు
పోలీసులు కొన్ని ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఎట్టకేలకు ఆయన హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. లేకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పులివెందుల డిఎస్పీ ముందు విచారణకు హాజరైనారు. గగన సలాం, ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పేరిట ఆయన్ని వాళ్ళు విచారణ చేస్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుక? అంటే మొత్తం మీద 2 కేసులు. అంటే మామూలుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసుల్లో హైకోర్టు కాస్త ఆయనకు ఊరట ఇచ్చేటటువంటి ప్రకటనలు ఇచ్చింది, బెయిల్ పై కానివ్వండి. అయితే తాజాగా ఏదైతే 2 కేసులు అంటే సోషల్ మీడియా కేసులతో పాటు అదేవిధంగా పులివెందులలో ఏదైతే హరి ఇచ్చినటువంటి కేసు మేరకు కూడా ఈ విచారణ సాగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే హరి ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు ఎస్సీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అంటే ప్రస్తుతం విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఇక్కడ హరి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా మనం చూస్తే ఏదైతే సోషల్ మీడియాలో తాను ఏదైతే పోస్టింగ్ చేసినటువంటి దానిపై తాను ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారనేటటువంటి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఈ క్రమంలో సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఆయనను విచారణలో ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం ఉంది. అయితే విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, సజ్జల భార్గవరెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పారు అనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. గగన రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.